ఈ ఆదివారం రెండు పండగలు. ఒకటి శివరాత్రి అయితే రెండవది క్రికెట్ పండగ. భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ క్రేజే వేరు. ఇది క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, వందల కోట్ల మంది ఎమోషన్. ఇక్కడ బంతులు బుల్లెట్లలా కనిపిస్తుంటాయి, బ్యాట్లు ఫైటర్ జెట్లా జులిపిస్తుంటాయి. అలాంటి మ్యాచ్ కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతోంది. పూనకాలు లోడింగ్ అని ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి మ్యాచ్ మరింత స్పెషల్ అనిపించబోతోంది. ఇంతకీ ఏంటా ప్రత్యేకత? ఈ శివరాత్రికి పాక్ కాలరాత్రిగా మిగలబోతోందా? మ్యాచ్ మాత్రమే కాదు, కోట్ల మంది ఎమోషన్. ఇంకొన్ని గంటల్లో భారత్ పాక్ హై వోల్టేజ్ ఫైట్. పూనకాలు లోడింగ్ అంటూ ఫ్యాన్స్ వెయిటింగ్. కొలంబో వేదికగా రెండు జట్లు ఢీ అంటే ఢీ. ఈ టోర్నీలో భారత్ పాక్ మ్యాచ్ చాలా స్పెషల్. శివరాత్రి మ్యాచ్ విన్నర్గా నిలవబోయేది ఎవరు? ఈ శివరాత్రి పాకిస్తాన్ జట్టుకు కాళరాత్రేనా? భారత్ బలాలేంటి, పాకిస్తాన్ బలహీనతలు ఏంటి? భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ఎప్పుడూ దీన్ని గేమ్లా చూడరు, రెండు దేశాల మధ్య యుద్ధంలానే లెక్కలేస్తూ ఉంటారు. కోట్ల మంది ఎమోషన్స్ అల్లుకుని ఉంటాయి ఈ ఒక్క మ్యాచ్ చుట్టూ. పాక్ బౌలర్లను ఉత్తికారిస్తుంటే, మ్యాచ్ గెలిచాక మనోళ్లు అభివాదం చేస్తుంటే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. ఈసారి వరల్డ్ కప్లోనూ అలాంటి మ్యాచే జరగబోతోంది. పండగ డబుల్ కాబోతోంది. ఆదివారం రోజు శివరాత్రితో పాటు క్రికెట్ పండగ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మ్యాచ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ గా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్తో శివరాత్రి రోజు మ్యాచ్ అంటే మన 11 మంది ఆటగాళ్లు శివతాండవం చేస్తూ ఉంటారు. గతంలో అదే జరిగింది. దీంతో ఈసారి మ్యాచ్ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సరిగ్గా 23 ఏళ్ల కింద జరిగిన వన్డే ప్రపంచ కప్లోనూ భారత్ పాకిస్తాన్ జట్లు శివరాత్రి రోజే తలబడ్డాయి. 2023 మార్చి 1న సెంచూరియస్లో రెండు జట్లు ఢీ అంటే ఢీ అన్నాయి. ఈ మ్యాచ్లో మనోళ్లు కొట్టిన కొట్టుడుకు పాక్ మైండ్ బ్లాంక్ అయింది. ఈ మ్యాచ్ తన కెరియర్లోనే అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్లో ఒకటి అని సచిన్ చెప్పుకుంటూ ఉంటాడు. పాక్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సచిన్ కేవలం 75 బంతుల్లో 98 పరుగులు చేసి భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ వేసిన 150 కిలోమీటర్ల వేగంతో కూడిన బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా సచిన్ కొట్టిన 6 గురించి క్రికెట్ ఉన్నన్ని రోజులు మాట్లాడుకుంటారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేయగా పాక్ మీద మనోళ్లు కసితో రగిలిపోయారు. దీంతో 2003 వరల్డ్ కప్లో విజయాన్ని భారత్ మొత్తం సంబరంలా చేసుకుంది. 2003లో కనిపించినట్లే ఫ్యాన్స్లో ఇప్పుడు సేమ్ ఎమోషన్ కనిపిస్తోంది. గత ఏడాది పహల్గామ్లో ఉగ్రదాడి జరగగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది కేంద్రం. ఆ తర్వాత యుద్ధమంటూ కాలుదువ్విన పాక్ ఆ తర్వాత కాళ్ల బేరానికి వచ్చింది. ఇక వరల్డ్ కప్ ముందు పాక్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. బంగ్లాదేశ్కి మద్దతుగా భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేసింది. అలా చేస్తే తామే మునిగిపోతామని తెలిసి మళ్లీ తోక ముడిచింది. ఇన్ని దరిద్రపు వేషాలు వేసిన పాక్కు క్రికెట్ గ్రౌండ్లో కొట్టే దెబ్బతో మైండ్ బ్లాంక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆనాటి శివరాత్రి మళ్లీ రిపీట్ కావాలని అంటున్నారు. అప్పుడు సచిన్ రెచ్చిపోతే ఈసారి భారత్ తరపున ఎవరు శివతాండవం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇషాన్, అభిషేక్, సూర్య, తిలక్, పాండ్యా, దూబే, సంజు ఇలా మన బ్యాటింగ్ లైనప్ అరివీర భయంకరంగా ఉంది. ఏ ఒక్కరు క్రీజులో నిలదొక్కున్నా పాక్కు కాళరాత్రి అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. 2003 గంగూలీ కెప్టెన్సీ, 2026లో సూర్యకుమార్ సారథ్యం. కాలం మారినా, ఆటగాళ్లు మారినా భారత్ పాక్ మ్యాచ్ ఇచ్చే కిక్కు మాత్రం ఎప్పుడూ తగ్గదు. సచిన్ ఆనాడు సెంచూరియన్లో సృష్టించిన శివరాత్రి ప్రభావాన్ని నేటి యువ ఆటగాళ్లు మళ్లీ కొలంబోలో పునరావృతం చేస్తారని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్ కోహ్లీ జోడీ లేకుండా జరుగుతున్న ఫస్ట్ వరల్డ్ కప్ ఇది. దీంతో ఈ వరల్డ్ కప్ మరింత ఆసక్తి రేపుతోంది. మరి సూర్యకుమార్ సేన బలం ఏంటి? టీమిండియా ముందు ఉన్న సవాళ్లేంటి?
స్పిన్ పద్మ వ్యూహంతో వస్తున్న పాక్ ని మనోళ్ళు ఎలా ఎదుర్కోబోతున్నారు? మిస్టరీ బౌలర్ ఉస్మాన్ తారిక్ కి ఎలా చుక్కలు చూపించబోతున్నారు? మొదటి నుంచి పాక్పై భారత్దే ఆధిపత్యం. సచిన్, ధోని, కోహ్లీ, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా అజేయంగా నిలుస్తూ వస్తోంది. టీ20 క్రికెట్లో భారత్ పాక్ మధ్య ఇప్పటి వరకు 8 మ్యాచ్లు జరగగా పాక్ 1 మాత్రమే గెలిచింది. ఆసియా కప్లో వరుసగా 3 సార్లు పాక్ను మట్టి కరిపించిన ఉత్సాహంతో భారత్ ఉంది. 2 జట్ల నుంచి చాలా మంది కుర్రాళ్లకు ఇదే ఫస్ట్ వరల్డ్ కప్. భారత్ తరపున అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ తొలిసారిగా ఈ మెగా పోరులో అరంగేట్రం చేయబోతున్నారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు కూడా టీ20 వరల్డ్ కప్లో భారత్పై ఆడిన అనుభవం లేదు. ఫర్హాన్, అయూబ్, ఖవాజా నఫే, ఫహీం అష్రఫ్, అబ్రార్ అహ్మద్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిక్ కూడా ఈ లిస్ట్లో ఉన్నారు. ఈ టోర్నీలో వరుసగా 2 మ్యాచుల్లో గెలిచి జోరు మీదున్న టీమిండియా పాక్తో మ్యాచ్కు తుది జట్టులో వ్యూహాత్మక మార్పులు చేయనుంది. కొలంబో పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగనుంది. కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానుండగా అర్షదీప్ సింగ్కు రెస్ట్ ఇవ్వనున్నారు. ఇక బ్యాటింగ్లో టీమిండియా సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడంతో మిడిల్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్గా కనిపిస్తోంది. తిలక్, సంజు, రింకు సింగ్ను వాళ్లదైన రోజు వాళ్ల దూకుడుకు బ్రేక్ వేయడం పాక్ వల్ల కాదు. నమీబియాతో మ్యాచ్కు దూరమైన అభిషేక్ పాక్తో మ్యాచ్కు రెడీ అయితే దాయాదికి చుక్కలే. స్పిన్ వ్యూహంతో పాక్ బరిలోకి దిగబోతోంది. ఉస్మాన్ తారిక్తో భారత్కు సవాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో తారిక్ కొత్తవాడే అయినా మంచి గణాంకాలు ఉన్నాయి. తారిక్ బౌలింగ్లో ప్రధాన బలం అతని పాజ్. రనప్లో బంతిని విసిరే ముందు ఒక్క క్షణం ఆగివేస్తాడు. ఆధునిక టీ20 క్రికెట్లో బ్యాటర్లు బంతి పడకముందే ఒక రిథంలో సిద్ధమవుతారు. తారిక్ తన బౌలింగ్ శైలితో ఆ రిథంను దెబ్బతీస్తున్నాడు. బ్యాటరు ఎప్పుడైతే సందిగ్ధంలో పడతాడో అక్కడే పొరపాట్లు జరిగి వికెట్లు పడతాయి. స్పిన్ ముప్పు పొంచి ఉన్నా దాన్ని రిసీవ్ చేసుకునేందుకు భారత్ దగ్గర 2 కీలక ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2022 నుంచి స్పిన్నర్లపై 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో చెలరేగుతున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా డెత్ ఓవర్లలో స్పిన్పై 160కి పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడుతున్నాడు. వీళ్ళిద్దరూ నిలబడితే పాక్ స్పిన్ వ్యూహం రివర్స్ కావడం ఖాయం. ఓవరాల్గా ఫామ్, హెడ్ టు హెడ్ రికార్డులు, బలమైన బ్యాటింగ్ యూనిట్ దృష్ట్యా ఈ మ్యాచ్లో భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.